కొంటూనే ఉన్నట్టున్నా నీ దగ్గర పైసలు ఉన్నాయా? ఉన్నాయి కదా, ఇగో. నిన్ను చూస్తే ఏదో బాధలో ఉన్నట్టున్నావు. నీకు పెళ్లి కాలేదా? నాకు పెళ్ళయింది. నేను కుంటున్నాని నన్ను ఇడిచిపెట్టి గడ్డివాం శంకర్ గారికి పోయింది. ఏంది? గడ్డివాం శంకరా? అతను నా భర్త. ఏంది? వాడు నీ భర్తనా? అవును. నన్ను మోసం చేసినాడు. ఇగో ఒకటి చెప్తా, వింటావా? ఏంటిది అది? ఇప్పటి వరకు నేను చాలా తప్పులు చేసిన. ఇక నుండి ఆ తప్పులు ఏమీ చెయ్య. వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు మన ఇద్దరం కలిసి బతకడంలో తప్పే ఉంది. ఈ కుంటోనికి కట్టించేందుకు ఓలు కావాలి కదా, అట్లనే మన ఇద్దరం కలిసిమెలిసి ఉందాం. పద మన ఇంటికి. సీత, నీ భర్తకు నువ్వెందుకు దూరమైనావు? ముందు మేమిద్దరం మంచిగానే ఉండేటోళ్ళం, కానీ ఆ కుమారే నన్ను మోసం చేసి వేరే దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఒక్కసారి అన్నింటికి వెళ్ళి వాని పిల్లాన్ని మందలిచ్చిరా. మిగతా కథ అదే నడుస్తుంది. అవునండి, పెళ్ళికి ముందు మీరు ఎన్నో సంబంధాలు చూసారట కదా, మరి నేనే ఎందుకు నచ్చిన మీకు? ఎందుకంటే నువ్వు నా మనసు మాత్రమే నచ్చినావు. మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం అండి. నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నా అదృష్టమే. హలో, ఏందో చెప్పానా? ఉండానా, నేనే వస్తా. ఆనే ఊళ్ళో పని ఉంది, పోయేస్తానే. సరే అండి, పోయిరండి. సరేనే. ఎవరండి మీరు? ఎవరు కావాలి? నేనా? మీ భర్తకు బాగా కావాల్సిందాన్ని. అవునా, రాండి కూర్చోండి. మా వారు మీకెలా తెలుసు? మా వారు మీ వారి దగ్గర పనిచేసేవారు. ఓ అవునా, చాయ్ ఏమన్నా తాగుతారా? అయ్యో పర్లేదండి, ఇంతకుముందే తాగొచ్చిన. అవును, మీకు పెళ్ళయి ఎన్ని రోజులైతుంది? సంవత్సరం అవుతుందండి. 嗯哼。
అయ్యో కొంచెం దాహంగా ఉంది, మంచినీళ్ళు తీసుకొస్తారా? సరే అండి. ఏంది మళ్ళా గిట్లా వచ్చినావు? నేను ఎందుకు వచ్చిన్నా? నన్ను కాదని పెళ్లి చేసుకున్నావు కదా, నీ భార్య నాకన్నా అందంగా ఉందా లేదా అని చూసిపోదామని వచ్చిన. పర్లేదు, జంట చూడముచ్చటగానే ఉంది, నా దిష్టే తగిలేలా ఉంది. ఏంటి భయంగుందా? భయం వేస్తోందా? అయితే ఊరి చివర చింత చెట్టు దగ్గరికి రా, మాట్లాడుకుందాం. ఏమండి, ఏదండి మే? ఆనే నాతో మాట్లాడి ఇప్పుడే వెళ్ళింది. దాహంగా ఉందని చెప్పింది, అప్పుడే వెళ్ళిపోయిందా? ఏందో చెప్పు, ఈ చింత చెట్టు కిందికి ఎందుకు రమ్మాను? నన్ను మోసం చేసి నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నావా? మన ఇద్దరి మధ్య జరిగింది మొత్తం నీ భార్యకు చెప్తా. నువ్వు కూడా నీ భార్యకు దూరం కావాలి. ప్లీజ్ అట్లా ఇయ్యకు, నీ దండం పెడతా, నా సంసారం నాశనం అవుతుంది. ఇంతకీ ఆయన ఎవరు? అతను నా భర్త. ఇంతకు మీకు ఏం కావాలో చెప్పండి. ప్రస్తుతానికి మాకు 4 లక్షలు కావాలి. సరే, మీరు అడిగినంత డబ్బులు ఇస్తా. మౌనా, పొలం దాకా వేస్తానే. ఏంది అంత ఎట్లా ఉన్నావు? పిలిస్తే సపోర్ట్ చేస్తలేవు. నేను మీతో వచ్చినప్పటి నుంచి మా పుట్టింటికి పోలేదు కదండి. మా అమ్మని చూడాలనిపిస్తుంది, మనసు అంత బాధగా ఉన్నది. తప్పో ఒప్పో నీ భర్త నిష్పెట్టి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒక్క అడుగు నువ్వే మీ పుట్టింటికి పోయి రాయి. రేపు కాలం ఏం సమాధానం చెప్తుందో చూస్తా అండి. సరేని, నేను పొలం కడుపు వేస్తా. సరే అండి. ఏందే నన్ను చూసి షాక్ అయినవా? నీ జాడ గెలవదు అనుకున్నావా? చూడు, మా ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాం ఇద్దరం. మాకిప్పుడు ఏ బాధ లేదు, సంతోషంగా ఉంటాను. మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఏందే నీ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నావా? అవును. అంత సంతోషంగా ఉంటానవా? అవును. వాంతో నీకెప్పుడు పరిచయం అయింది? నన్ను మోసం చేసినావా కదా? నేనెవరిని మోసం చేయలే. అతనితో నాకు పరిచయం. ఏమైందండి, ఎందుకు ఆపిర్రు? షేన్ కాడ పని ఎక్కువ ఉండే అండి, పొద్దు పోతుంది. జర నన్ను ఇంటికాడ దింపరా? సరే రండి, కూర్చోండి.
ఏమైందండి? ఎందుకు ఏడుస్తారు? నా భార్య ఇంకొకరితోటి సంబంధం పెట్టుకుంది. ఇంటి నుంచి గంటేసిన. నాకు చావాలనిపిస్తుంది. 3 ముళ్ళ బంధం గిన్ని నాళ్ళే అని ఆ దేవుడు ముందే రాసి పెట్టుంటాడు. మీరేమనుకోకపోతే మీకు మాట చెప్తా. ఏంటండి అది? మీకు ఇష్టమైతే మీతో జీవితాన్ని నేను పంచుకుంటా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. మరి నీ భర్త? నా భర్తకు నా మీద ఎప్పుడూ అనుమానమే. అసంటోంతో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఆ నరకం నుంచి నేను బయటపడాలనుకుంటాను. నా భర్త, ఈ సమాజం నన్ను ఏమనుకున్నా నాకు పట్టింపు లేదు. రాబోయే మన ఇంటికి పోదాం. నేను ఎక్కడికి రాను, ఇదే నా ఇల్లు. ఏందే దింపుకుంటాను? నేను చూడందా చెయ్యందా? నువ్వెంత గింజుకున్నా నీ సొంతంగాను, నీతో రాను. నువ్వు నన్ను కాదా అని సంతోషంగా ఎట్టుంటావో నేను చూస్తానే. చూస్తా. స్నానం చేద్దామంటే సబ్బు లేదు. సబ్బన్న తీసుకొస్తా షాప్కి పోయి. ఒక సంతూర్ సబ్బు, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వరా? ఏమండి? వాగి పాయే వాని ఇంటికి పోయి వాని నిలదీద్దాం, వాని అంతు చూద్దాం. పావే పా.
ఏంది ఇద్దరు కట్ట కట్టుకొని ఇట్లా మా ఇంటికి వచ్చిర్రు? ఏందే షాక్ అయినవా? ఇది ఎవలా అని? ఇది నా పెళ్ళం. అదే 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 నీ మొగుని మొదటి భార్య. ఇప్పుడు నా పెళ్ళమే. మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి ఉండడంలో తప్పేంటే? నువ్వు తప్పు చేసినవి. నువ్వు నా ముందు తలెత్తి మాట్లాడేంత అర్హత లేదే నీకు. నేను నీ దగ్గరికి రాలే, నువ్వే నా దగ్గరికి వచ్చినావు. గమ్మునుండు. రాజుగారి గుర్రం గాడిదైనట్టు నువ్వెప్పుడు గాడిదవేనే. ఇక్కడ నుండి రాజును నేనే. తనని గుర్రాన్ని నువ్వే చేయాలి. ఏంటా నువ్వు మాట్లాడేది? నీ పేరు మీద ఉన్న 2 ఎకరాలు నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేపియాలి. చెయ్యకపోతేనా? పొలం దగ్గరికి పోతే? పొలం దగ్గర. బజార్కి వెళ్తే? బజార్లా. పెరట్లకు పోతే? పెరట్లా. మాటేసే ఏటెయ్యకపోతే మేమిద్దరం మీ మాజీ భార్య భర్తలమే కాదు. సరే 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తా. రేపే చేపియాలి. సరే రేపు రండి, 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేపిస్తా. కథ అప్పుడు అయిపోలేదు, అసలు కథ ఇప్పుడే మొదలైంది. గేమ్ స్టార్ట్.